నన్ను బాధ పెట్టొద్దురా. ఇల్లు మారిన తర్వాత నువ్వు హాస్టల్కి వెళ్ళవసరం లేదు. ఇదిగో అమ్మా, సంతోషంగా తీసుకో. దేవుణ్ణి బాగా ప్రార్థించి లోపలికెళ్ళమన్నారు ఫాదర్. ఫోటో పక్కకు వాలినట్టుగా ఉంది కదా. దేవుడు తల పక్కకు వాల్చారు కదా, అందుకే అలా కనపడుతోంది. వర్షం వచ్చేలాగుందక. నేను కొన్ని కాయగూరలు కొనుక్కోవాలి. ఆ కొత్త దగ్గర రాకండి. అలాగే అయితే సరే అక్క. లిస్ట్ మొత్తం తీసి పెట్టానులేండి. 4 కోడిగుడ్లు. అలాగే. అమ్మాయి వచ్చిందంటగా. ఇది కూడా రాసి పెట్టుకో. సరే. బండి ఆ పక్కన ఎక్కడైనా పెట్టు, నేను వస్తాను. ఇక్కడ ఎవరికి కనిపించకూడదు. సరేనా? హలో అమ్మ, రావడానికి లేట్ అవుతుందా? వస్తున్నాను. ఇక్కడ బాగా వర్షం పడుతుంది. గొడుగుందా? గొడుగుంది. నువ్వు టీకి డికాషన్ పెట్టు, వచ్చేస్తున్నాను. అక్క 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 నేనే సైమన్ని. ఆగాదు, గొడుగు నేను పట్టుకుంటాను. ఇవ్వుకా. వద్దులే, ఇంటి వరకు నేనే వదిలిపెడతాను. సరిగ్గా పట్టుకోక ఇటు. అక్క, మా మావయ్య కుటుంబం అంటే నాకు కూడా ఎక్కువే కదా, ఇందులో తప్పే ఉంది. అరే, ఇలా మంచోళ్ళ నటిస్తూ నా ముందుకు రావద్దని చాలా సార్లు చెప్పాను. చేతీరా. ఏ అక్క, ఆగవే నువ్వు. ఇప్పుడు నువ్వు నీ కూతురు అనుభవిస్తున్న ఇల్లు, స్థలం, సేవియన్ చంపడం వల్ల వచ్చింది. అలా మీ అమ్మ కూతురుని అనుభవించాల్సిన అవసరం లేదు. ఆగమని చెప్తున్నాను.
ఫాదర్, ఆ, సేవియర్ కూతుర్ని మేము మాతో తీసుకువెళ్తాం ఫాదర్. అదే కదా న్యాయం. ఫాదర్ మీరేం చెప్పరేంటి? తను ఓ 2 రోజుల పాటు వాళ్ళ అమ్మతో ఆర్ఫనేజ్లో ఉండడం మంచిది. ఆ, నువ్వు వెళ్ళి సైమా, జాగ్రత్తగా తీసుకువెళ్ళండి. అలాగే. ఓ ప్రభువా, నేను నిన్నెన్నడూ అలక్ష్యపరచను, చేయి విడువను అని చెప్పినంత మాత్రాన సరిపోతుందా? ఈ జెస్సీ కూతురు విషయంలో నాకేదో ఒక మార్గం చూపించు. పర్వాలేదు కదే, ఇక మీద మనం ఒక్కళ్ళే పిలవక్కర్లేదు. ఇక మీద నువ్వే అవరాను అనరికి డ్రైవర్ కమ్ నర్స్. ఏ పిల్ల, ఆ డాష్ బోర్డ్ లో నాది పాత రైబన్ క్లాస్ ఉంది, అది తీవే. ఉంది, ఇదిగోండి గ్లాస్. కళ్ళు కనపడి నాకెందుకే రైబన్ క్లాసు, అది నువ్వే పెట్టుకోవే. ఏంటి పెట్టుకున్నావా? పెట్టుకున్నావా? ఏది అలా స్టైల్ గా ఒక నవ్వు నవ్వే. ఏది ఇప్పుడు బండి స్పీడ్ గా తోలి చూద్దాం, దుమ్ము లేచిపోవాలి. అవరాన్ కారు వస్తుందని ఊరందరూ నుంచొని చూడాలి. ఊర్లోకి వచ్చావా? వచ్చాం. జనాలందరూ మనల్ని చూస్తూ నోరు వెలబెడుతున్నారా? అవునవును, చూస్తున్నారు. ఛే, ఆ డబుల్ బార్ గాని తెచ్చుంటే పైకి 2 రౌండ్లు కాల్చేవాడినే. స్పీడ్ గా పోవే. దిగండి. ఫాదర్ గారు ఎందుకు రమ్మని ఉంటారు? ఆ టపాసుల సైమన్ పెదనాన్న కొడుకు కావలి సైమన్ కి ఆ అమ్మాయిని అప్పగించడం అంత మంచిది కాదనిపిస్తోంది. తల్లి తండ్రి లేని ఆ పిల్లని మరి మీరేం చేయబోతున్నారు? సైమన్ ఒంగోలులో ఉన్న వాళ్ళ చుట్టాలింట్లో ఆ అమ్మాయి నుంచి చదివించాలని పట్టుదలతో ఉన్నాడు. అది చదివించడానికో వేరే ఏదైనా చేయడానికో మనకు తెలియదు కదా. ఇప్పుడు ఎలాగైతే హాస్టల్లో ఉంటుందో అదే విధంగా ఉన్నాయండి. ఆ కావలి సైమను తన గ్యాంగు బయటే ఉన్నారు. ఇదంతా చూస్తుంటే నాకు ఒకే ఒక దారి తోస్తోంది. ఏంటి ఫాదర్, ఉన్నటువంటి మీటింగ్ ఏంటి విషయం? ఇలా చూడు, జెస్సీ కూతురు విషయంలో మనం ఒక నిర్ణయానికి రావాలి. ఆ విషయం గురించే నిన్ను రమ్మన్నాను. అవన్నీ జరగవు ఫాదర్. ఆండ్రూస్, స్కూల్ వయసులో నిన్ను నా భుజాల మీద మోసాను. నీ మీద నాకు ఎంతో నమ్మకం ఉంది. ఫాదర్ ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరేం చేస్తారు? అది కాక వాళ్ళ నాన్నని నా చేతులతో ఇవన్నీ జరగవు. ఇవన్నీ చేయించడానిక ఆయన ఇక్కడి వరకు తీసుకొచ్చింది? అది కాదు ఆండ్రూస్. అవరొచ్చు సార్, మీరేమీ చెప్పొద్దు, ఇవేవి జరగవు. అరే, ఆ అమ్మాయిని మీ ఇంటికి తీసుకువెళ్ళి ఇంట్లో పెట్టుకోమని చెప్పడం లేదు కదా. ఆ అమ్మాయి చదువు పూర్తయి ఉద్యోగానికి వెళ్లే వరకు కొంచెం బాధ్యత తీసుకోవాలి. రే, ఒక సంరక్షకుడిగా, ఒక కేర్ టేకర్ గా ఉండాలి, అంతే చాలు. ఒకరిని సంరక్షించాలంటే అది నా వల్ల కాదు. అరే రే రే, చచ్చేలోపు రక్తపు మరకలు లేకుండా ఏదో ఒక సంఘటన జరిగిందారా నీ జీవితంలో? నువ్వు ముందు నిలబడితే ఈ సైమన్ మిగతా వాళ్ళు భయపడతారు. అదేరా ఇందులో ఉన్న రహస్యం. హఠాత్తుగా ఒకరోజు ఎవరూ లేకపోతే పడే బాధ నీకు నేను చెప్పక్కర్లేదుగా. ఇలా చూడు, నీ లైఫ్లో ఒక వయసులో ఒంటరిగా గడిపావు. ఇప్పుడు అదే స్థితిలో ఆ అమ్మాయి కూడా ఉంది. నువ్వు ఒక్కసారి ఈ విషయం గురించి ఆలోచించు.